అబ్రాడ్‌లో చదువుకోవాలి, చక్కగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ వీసోర్స్ అంటున్నారు స్టూడెంట్స్. ఎందుకు? ఏంటి? స్టూడెంట్స్‌తోని మాట్లాడి తెలుసుకుందాం. హాయ్! యువర్ గుడ్ నేమ్? తరుణ్. తరుణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్. అనంతపూర్ నుంచి. ఓకే. సో, చాలా దూరం నుంచి వస్తున్నారు హైదరాబాద్‌కి. మరి ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? అంటే నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసి అలా ఏం చదువుకున్నారు? బీఎస్సీ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. నైస్. సో, ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏ కంట్రీకెళ్తున్నారు? యూకేకి వెళ్తున్నాను మాస్టర్స్ చేయడానికి. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ చేస్తున్నాను. నైస్. సో, వీసోర్స్ గురించి మీరు తెలుసుకున్నారు, వచ్చారు. బిఫోర్ వీసోర్స్ ఇంకేదైనా కన్సల్టెన్సీకెళ్లారా? ఏం లేదు, నార్మల్‌గా ఎంక్వైరీ చేసాము. వాళ్ళు కొంచెం మాకెందుకో డౌట్ కొట్టింది. అందుకని ఇక్కడికి వచ్చాము. అంతా బాగా జరిగింది ప్రాసెస్. ఓకే. సో, ప్రెజెంట్ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈలింగ్‌లో. యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ కూడా అప్లై చేసుకున్నారా? అవును. ఎంతొస్తుంది స్కాలర్‌షిప్? £4,000 వస్తుంది. నైస్. £4,000 స్కాలర్‌షిప్. అలాగే ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారా అబ్రాడ్‌కి? ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నాను. ఓకే. అది ఇక్కడ చేయించారా? బయట చేయించారా? ఇక్కడే చేయించాను. వీళ్ళే రెఫర్ చేశారు. క్రెడిలా అనే ఫైనాన్షియల్ ఉంది కొంచెం, అక్కడ చేసి. ఓకే. సూపర్ అండి. సో, ఎడ్యుకేషన్ లోన్ మీరు తీసుకుంటున్నారా? ఎంతొస్తుంది? అండ్ అలాగే అది కొలెటరలా? నాన్ కొలెటరలా? నాన్ కొలాటరలే 30 lakhs తీసుకున్నాను నేను. సో, ఏ ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టకుండా 30 lakhs 30 lakhs నాన్ తీసుకున్నాను. కొలెటరల్ లోన్ వస్తుంది ఎడ్యుకేషన్ లోన్. ఓకే. సో, మొత్తానికి ఎలా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా? ఈజీగా ప్రాసెస్ ఉండిందా? అంతా ఈజీగానే ఉంది. ఎన్ని డేస్ పట్టింది ఈ ప్రాసెసింగ్ మొత్తం? అడ్మిషన్ కావచ్చు, 2 స్కాలర్‌షిప్? months పట్టి. 2 మంత్స్ పట్టింది. ఓకే. సో, నెక్స్ట్ ఎప్పుడు ఫ్లై అవుతున్నారు? మేబీ 15th లోపల వెళ్తున్నాను. అంటే 18th మాకి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫెబ్ 15th వెళ్తున్నారు. వెళ్తున్నాను. నైస్. సో, ఫెబ్ ఇంటేక్‌లో మీరు అబ్రాడ్‌కి వెళ్తున్నారు యూకేకి. సో, మీలాగే అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్‌కి మీరేం చెప్తారు త్రూ మీ ఎక్స్‌పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వెళ్ళడం బెటరే. వెళ్ళి కొంచెం అక్కడ ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఫర్దర్గా బాగా చదువుకోవడం బెటర్. అండ్ కెరియర్ కూడా బాగుంటుంది. నన్ను అడిగితే వెళ్ళమని చెప్తాను. యూకే ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కంట్రీ. ఓకే. సో, వీసోర్స్ గురించి చెప్పమంటే ఒక మాటలో ఏం చెప్తారు వీసోర్స్ గురించి? ఈ సోర్స్ బాగా మంచి కన్సల్టెన్సీ, బాగా చేశారు ప్రాసెస్ మొత్తం. మేము ఇక్కడ లేకున్నా అంతా వాళ్ళే చేశారు. సో, ఫైనల్లీ వీసోర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బాగా చాలా మంది ఇప్పటికీ పంపించారు. యూకే ఆర్ యూఎస్ ఆర్ ఎనీ చాలా అబ్రాడ్ కంట్రీస్కి పంపించారు. నేను చాలా మంది కూడా రిఫర్ చేస్తాను నన్ను అడిగితే. రైట్ తరుణ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో, చూస్తున్నారు కదండి, తరుణ్ తను అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు యూకేకి ఫర్దర్ స్టడీస్ కోసం. అండ్ వీసోర్స్‌కి రావడం జరిగింది. చాలా ఫాస్ట్‌గా ఇక్కడైతే ప్రాసెస్ జరిగింది అని చెప్తున్నారు. అదర్ కన్సల్టెన్సీస్ కొంచెం రెస్పాన్స్‌లో ఇబ్బంది అనిపించి మళ్ళీ వీసోర్స్‌కే వచ్చారంట. అండ్ తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. వితౌట్ ఎనీ కొలెటరల్ 35 lakh ఆయనకి ఎడ్యుకేషన్ లోన్ రావడం జరిగింది. మళ్ళీ బ్యాంక్‌కి ఏమీ వెళ్లకుండా ఇక్కడే ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో, మీరు కూడా ఇలాగే అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏం లేకుండా హ్యాపీగా హ్యాజల్ ఫ్రీగా మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీసోర్స్ నంబర్కి కాల్ చేయండి.